యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. నా పేరు డి శివారెడ్డి, లెక్చరర్ ఇన్ కామర్స్, ఎంఏఎల్డి గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, గద్వాల్, జోగులాంబ గద్వాల్ డిస్టిక్. ఈరోజు చర్చించుకోవాల్సిన పాఠ్యాంశము కంపెనీ న్యాయశాస్త్రం యొక్క సబ్జెక్టు నందు పరిసమాప్తి యొక్క పరిమాణాలు. అంటే పరిసమాప్తి చెందినప్పుడు కంపెనీ యొక్క పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఈరోజు చర్చించుకుందాం. కంపెనీ పరిసమాప్తి సమయంలో పరిణామాలు వాటాదారులకు సంబంధించిన పరిణామాలు ఉంటాయి, రుణదాతలకు సంబంధించిన పరిణామాలు ఉంటాయి, అధికారులు మరియు సేవకులకు సంబంధించిన పరిణామాలు ఉంటాయి, కంపెనీకి సంబంధించిన కార్యకలాపాల యొక్క పరిణామాలు ఉంటాయి, వ్యాయాంశాలకు సంబంధించిన పరిణామాలు, పత్రాలకు సంబంధించిన పరిణామాలు. ఇట్లా మొత్తము 6 రకమైన పరిణామాలు కంపెనీ పరిసమాప్తి సమయంలో మనము గుర్తుంచుకోవాల్సినవి. ఒక్కొక్క దాని గురించి మనము క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ మనకు వాటాదారులకు సంబంధించిన పరిణామాలు. కంపెనీ యొక్క సభ్యుడికి తాను కలిగి ఉన్న వాటాలపైన పూర్తి మొత్తాన్ని చెల్లించే బాధ్యత ఉంటుంది. కంపెనీ పరిసమాప్తి అయిన తర్వాత కూడా ఈ బాధ్యత యథావిధిగా కొనసాగుతూనే ఉంటుంది. పరిసమాప్తి కొరకు వాటాదారుడు వంతుదారుడుగా చట్టం చేత పిలువబడతాడు. మరి వంతుదారుడు అంటే ఎవరు? వంతుదారుడు అనగా కంపెనీ పరిసమాప్తి సమయంలో కంపెనీ ఆస్తులకు తన వంతును సమకూర్చే బాధ్యతను కలిగి ఉండే వ్యక్తి. అయితే ఈ వంతుదారుడు వర్తమాన కాలానికి సంబంధించి లేదా గత కాలానికి సంబంధించి కూడా ఉండవచ్చు. ప్రస్తుత కాలపు వంతుదారుడు చెల్లించని పక్షంలో మాత్రమే గతకాలపు వంతుదారుడు చెల్లింపులు చేయవలెనని ఒక నియమ నిబంధన ఉంది. ఇది వాటాదారులకు సంబంధించిన పరిణామాలు కంపెనీ పరిసమాప్తి సమయంలో. తర్వాత నంబర్ 2, రుణదాతలకు సంబంధించిన పరిణామాలు. ఆస్తులను అమ్మివేసి వచ్చిన మొత్తంలో అప్పులను తీర్చివేసి మిగిలిన మొత్తాలను వాటాదారులకు చెల్లింపు చేయటమే పరిసమాప్తి యొక్క ముఖ్య ఉద్దేశము. మరి కంపెనీ యొక్క అప్పులకు చెల్లింపు చేసే బాధ్యత లిక్విడేటర్కు ఉంటుంది. అంటే చట్టం ప్రకారము లిక్విడేటరు కంపెనీకి ఎవరెవరు అప్పులు ఇచ్చారో ఆ అప్పులకు ఏ విధమైన సెక్యూరిటీలు ఇచ్చాము, కంపెనీకి అప్పులు ఇచ్చిన వాళ్ళు సాక్ష్యాలను నిరూపించే పత్రాలను సమర్పించాలి, ఈ అప్పులు భవిష్యత్తుకు సంబంధించినవే, నిర్దిష్టమైనవే, అగంతుకమైనవే అని లిక్విడేటరు విలువ కట్టి దాన్ని సాక్ష్యాధారాలతో నిరూపించగలగాలి. కంపెనీ ద్రవ్యత్వ స్థితిని కలిగి ఉన్నప్పుడు
కంపెనీ యొక్క ఆస్తుల అప్పులను చెల్లించడమే కాకుండా పరిసమాప్తి యొక్క ఖర్చులను కూడా చెల్లించడానికి సరిపోయేటట్లు ధనం సమకూరాలి. దివాలా తీసిన కంపెనీలో పరిసమాప్తి సమయంలో దివాలా నియమాలు వర్తిస్తాయి. దివాలా తీసిన వ్యక్తి ఏ విధంగా అయితే దివాలా నిర్వహించబడతాయో అదేవిధంగా కంపెనీ కూడా దివాలాదారునిగా నిర్ణయించబడుతుంది. అయితే ఈ రుణదాతలకు సంబంధించిన పరిమాణాలలో హామీ గల రుణదాతలు ఉంటారు, హామీ లేని రుణదాతలు ఉంటారు, ఆధిక్యపు రుణదాతలు కూడా ఉంటారు. మరి ఈ ముగ్గురు రుణదాతల యొక్క హక్కులు పరిసమాప్తి సమయంలో ఏ విధంగా ఉంటాయి? ఫస్ట్, హామీ గల రుణదాతల హక్కులేంటి? కంపెనీ పరిసమాప్తికి సంబంధించిన విషయంలో హామీ గల రుణదాతల స్థితి హామీ లేని రుణదాతల స్థితి కంటే భిన్నంగా ఉంటుంది. అంటే తన హామీని రద్దు చేసుకొని హామీ లేని రుణదాత స్థితికి చేరవచ్చు. అవి పూర్తిగా వారి యొక్క ఇష్టానుసారంగా ఉంటుంది. అయితే ఈ హామీ గల రుణదాతలకు జనరల్గా 3 ప్రత్యామ్నాయ పద్ధతులు అమల్లో ఉన్నాయి. ఒకటి, తనకు బాకీ ఉన్న మొత్తానికి తనకు ఇచ్చిన హామీని పరిసమాప్తి సమయంలో పట్టించుకోకుండా ఉండటం. సెకండ్, తనకిచ్చిన హామీ విలువ కట్టడం, దాన్ని అమ్మడం ద్వారా హామీ యొక్క విలువను పొందడం. మూడోది, హామీని వదిలేసుకొని పూర్తి మొత్తానికి నిలవడం. ఈ 3 ప్రత్యామ్నాయ పద్ధతులు హామీ గల రుణదాతలకు ఉంటాయి. అంటే సెక్యూరిటీలను అమ్మి డబ్బులను వసూలు చేసుకోల హామీ గల రుణదాత నిర్ణయించుకున్నప్పుడు ఆ సెక్యూరిటీకి అమ్మడానికి, ఆ సెక్యూరిటీకి భద్రతకు మరి లిక్విడేటర్కు పెట్టిన ఖర్చులను కూడా చెల్లించవలసి ఉంటుంది. ఇవి హామీ గల రుణదాతలకు ఉన్న హక్కులు. మరి హామీ లేని రుణదాతల హక్కులు. సెకండ్, హామీ లేని రుణదాతలకు చెల్లించాల్సిన బాకీలన్నింటినీ సమానంగా పరిగణించి ఒకే తీరుగా చెల్లించాలి. అంటే చెల్లింపుల జాబితాను తయారు చేసిన తర్వాత లిక్విడేటరు ఈ చెల్లింపులు చేయడానికి ప్రారంభించాలి. ఇవి హామీ లేని రుణదాతలకు ఉన్న హక్కులు. మరి ఆధిక్యపు చెల్లింపులు కూడా కొన్ని ఉన్నాయి. ఆధిక్యపు చెల్లింపులు అంటే కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, స్థానిక అధికార యంత్రాంగానికి కంపెనీ చెల్లించవలసిన ట్యాక్సెస్ కానీ, సెస్సులు కానీ, రేట్లు కానీ ఈ పరిసమాప్తికి 12 నెలల లోపే ఈ మొత్తం బాకీ ఉంది, చెల్లించవలసినదిగా ఉండాలి. సెకండ్, పరిసమాప్తికి ముందు 12 నెలల లోపు 4 నెలల కాలానికి మించకుండా కంపెనీకి చేసిన సేవలకు గాను ఏ ఉద్యోగికైనా వేతనాలు అనుకోండి, జీతాలు అనుకోండి బాకీ ఉన్నప్పుడు పారిశ్రామిక చట్టం 1947 ప్రకారము ఆ నష్టపరిహారాన్ని ఒక్కొక్కరికి 20,000 మించకుండా ఆధిక్యపు చెల్లింపులు చేయాల్సిన అవసరము ఉంటుంది. తర్వాత ఒక ఉద్యోగి లేదా ఒక జీతగాడు మరణించిన సందర్భంలో పరిసమాప్తికి ముందు
అతనికి చెల్లించవలసిన అన్ని సంచితమైన సెలవులన్నీ కూడా విలువ లెక్క కట్టి దానికి సంబంధించిన ప్రతిఫలాన్ని చెల్లింపు చేయాలి. ఇది కూడా ఆధిక్యపు చెల్లింపు కిందకే వస్తుంది. మరియు కంపెనీ చెల్లించాల్సిన బాకీ పడిన వంతుదారి మొత్తాలు కానీ, కంపెనీ పునర్నిర్మాణ సమయంలో చేసిన ఖర్చులు కానీ, కంపెనీ సంయోగం చేసినప్పుడు కానీ, కంపెనీ స్వచ్ఛందంగా పరిసమాప్తి చెందినప్పుడు కానీ చెల్లించిన ఖర్చులన్నీ కూడా ఆధిక్యపు ఖర్చుల కిందికి రావు. కార్మికుల నష్టపరిహార చట్టము 1923 ప్రకారము ఉద్యోగి ఆసక్తిగా లేనప్పుడు లేక ఉద్యోగి మరణం సంభవించినప్పుడు నష్ట రూపంలో చెల్లించాల్సిన మొత్తాలు రుణ బాధ్యతగా పరిగణించి చెల్లింపు చేయాలి. కానీ ఇది కూడా కంపెనీ సంయోగం అప్పుడు కానీ, పునర్నిర్మాణం అప్పుడు కానీ, స్వచ్ఛంద పరిసమాప్తి అప్పుడు కానీ ఖర్చులు ఏమైనా పెడితే వాటిని చెల్లించరాదు. తర్వాత కంపెనీ చేత నిర్వహించబడుతున్న ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్ ఫండ్స్, గ్రాట్యుటీ ఫండ్ మొదలైన ఫండ్స్ ఏవైనా కానీ ఉద్యోగికి బాకీ ఉన్న మొత్తాలు కూడా మనము ఆధిక్య చెల్లింపుల కిందకే తీసుకోవాలి. సెక్షన్ 235 మరి సెక్షన్ 237 ప్రకారం చేయబడిన పరిశోధన ఖర్చులు కంపెనీ ఇప్పటి వరకు చెల్లించకపోతే అవి కూడా మనము చెల్లించాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి వీటిని కూడా ఆధిక్యపు ఖర్చుల కిందకే లెక్కలోకి తీసుకోవాలి. ఇది రుణదాతలకు సంబంధించిన పరిణామాలు కంపెనీ పరిసమాప్తి సమయంలో. థర్డ్ వన్, అధికారులు మరియు సేవలకు సంబంధించిన పరిణామాలు కంపెనీ పరిసమాప్తి సమయంలో ఏ విధంగా ఉంటాయి. ట్రిబ్యునల్ చేత కంపెనీ పరిసమాప్తి కోసం ఆదేశం ఇచ్చినప్పుడు కంపెనీ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నప్పుడు తప్ప మిగతా సమయాలలో కంపెనీ అధికారులకు కానీ సేవలకు కానీ ఖచ్చితంగా ఒక నోటీసును విడుదల చేస్తుంది. అంటే స్వచ్ఛంద పరిసమాప్తిలో కూడా ఉద్యోగుల విడుదలకు సంబంధించిన సూత్రం వర్తిస్తుంది. నిర్దిష్ట కాలపరిమితికి సంబంధించి సేవా ఒప్పందం ఉంటే పరిసమాప్తికి ఇవ్వబడిన ఆ ఆదేశాన్ని తప్పుడు విడుదలకు దారితీసేటట్లు సేవా ఒప్పందం భంగానికి కానీ నష్టపరిహారము చెల్లించవలసిన అవసరము ఉంటుంది. జనరల్గా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అధికారుల సేవలకు సంబంధించి పరిణామం ఎట్లా ఉంటుందంటే, ఎక్స్ అనే కంపెనీలో ఒక వ్యక్తి డైరెక్టర్గా పనిచేయుటకు ఒప్పుకున్నాడు. ఆ వ్యక్తి పని ముగిసిన తర్వాత 7 సంవత్సరాల వరకు పోటీ వ్యాపారాన్ని నిర్వహించకుండా ఉండుటకు అంగీకారం కుదుర్చుకొని అందులో డైరెక్టర్గా పనిచేయడానికి ఒప్పుకున్నాడు. అప్పుడు పరిసమాప్తి కాలం కొరకు కంపెనీ ఆదేశించబడింది. మరి ఈ వ్యక్తి తప్పుడు విడుదల కారణమయ్యింది కాబట్టి యాక్చువల్గా పోటీ వ్యాపారాన్ని చేయకూడదు. ఎందుకంటే ఆల్రెడీ కంపెనీ పరిసమాప్తి అవుతుందని నోటీసులు ఇష్యూ చేసిన తర్వాత ఈ పోటీ వ్యాపారాన్ని నేను కొనసాగిస్తానని విడుదల చేయరు. ఆ విధంగా చేయడం వలన అది మిస్అండర్స్టాండింగ్, తప్పు ఒప్పందం కిందకి వస్తుంటుంది. కాబట్టి విముక్తి పొందినట్లు కోర్టు జనరల్గా భావిస్తుంది. అంటే మీజర్ బ్రోస్ లిమిటెడ్
మీజర్స్ వర్సెస్ అనే దాంట్లో ఒక కేసులో ఇది వివరణ ఇవ్వడం జరిగింది. అంటే ఒక కంపెనీలో ఒక వ్యక్తి కొంతకాలం పనిచేస్తూ ముగింపు సమయం అయిన తర్వాత నేను ప్రైవేట్ కంపెనీలో కానీ ఇతర పోటీ వ్యాపారంలో కానీ ఎక్కడ పని చేయనని ఒప్పుకున్నప్పుడు ఆ లోపలనే కంపెనీ కాన పరిసమాప్తికి జారీ ఇష్యూ చేసినట్లయితే నోటీసును, అటువంటప్పుడు ఈడు మొదలే చెప్పింటాడు కాబట్టి ఈయనకి అది వర్తింపు కాదు. అంటే పోటీ వ్యాపారాన్ని చేయకూడదన్న కండిషన్ ఈయనకి లేదు, ఫస్టే ఒప్పందం ఉంటుంది కాబట్టి. ఇవి అధికారులకు సేవలకు సంబంధించిన పరిణామాలు. నెక్స్ట్, కంపెనీకి సంబంధించిన కార్యకలాపాల యొక్క పరిణామాలు. కంపెనీకి పరిసమాప్తి ఆదేశం ఇచ్చిన తర్వాత ఒక తాత్కాలిక డైరెక్టర్గా ఒక వ్యక్తిని నియమించడం జరుగుతుంది. అప్పుడు కంపెనీ కోర్టు అనుమతి లేనిదే కంపెనీ యొక్క వ్యాపార వ్యవహారాలను చట్టబద్ధంగా ప్రారంభించరాదు, అది వ్యతిరేకమవుతుంది. అంటే చట్టబద్ధమైన కార్యకలాపాలు ఎటువంటివి కూడా చేయడానికి వీలు ఉండదు. స్వచ్ఛంద పరిసమాప్తి విషయంలో ట్రిబ్యునల్గాన సముచితమని భావిస్తే వ్యతిరేకంగా ఉన్నటువంటి కార్యకలాపాలను నిరోధించవచ్చు. కంపెనీ యొక్క డైరెక్టర్లు, కంపెనీ యొక్క అధికారులు, కంపెనీ యొక్క సేవకులపైన కంపెనీ తీసుకునే చట్టబద్ధమైన కార్యకలాపాలన్నింటినీ కూడా చట్టం నిషేధించలేదని మనం ఇక్కడ గమనించాలి. ఇవి కంపెనీకి సంబంధించిన కార్యకలాపాల యొక్క పరిణామాలు. తర్వాత కంపెనీ పరిసమాప్తి సమయంలో ఖర్చంశాలకు అంటే వ్యయాలకు సంబంధించిన పరిణామాలు. కంపెనీ ఆస్తులు అప్పులను తీర్చడానికి సరిపోయినప్పుడు పరిసమాప్తికి సంబంధించిన ఖర్చులు అంటే ఛార్జీలు, వ్యయాలు కూడా కంపెనీ అమ్మిన ఆస్తుల నుండే చెల్లింపు చేసే విధంగా ఆదేశాలు ఉంటాయి. కాబట్టి కంపెనీ పరిసమాప్తి సమయంలో చెల్లింపులకు ఏ విధంగా ప్రాధాన్యత ఇవ్వాలి అని ట్రిబ్యునల్ సెక్షన్ 298 ప్రకారము నిర్వహించవచ్చు. తర్వాత మనకు లాస్ట్ వన్ పత్రాలకు సంబంధించిన పరిణామాలు. జనరల్గా కంపెనీ పరిసమాప్తి సమయంలో రిజిస్టర్ ఆఫీస్కు అనేక పత్రాలను సమర్పించవలసిన అంశం ఉంటుంది. మరి ఏ ఏ పత్రాలను సమర్పించాలి, వాటి యొక్క పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనేది ట్రిబ్యునల్ సెక్షన్ 298 ప్రకారము తెలపడం జరిగింది. కంపెనీ
స్వచ్ఛందంగా లేదా ట్రిబ్యునల్ చేత పరిసమాప్తి చెందినప్పుడు కంపెనీతో వ్యవహరిస్తున్న వారందరికీ కూడా వాస్తవాలను తెలియచెప్పాలి. పరిసమాప్తి ప్రక్రియ ప్రారంభించిన తర్వాత కంపెనీ పేరు మీద ఉన్న ప్రతి ఇన్వాయిస్ పత్రాన్ని, సరుకు యొక్క కొనుగోలు ఆర్డర్ పత్రాన్ని, వ్యాపారానికి సంబంధించిన లేఖలు అంటే కంపెనీ నియమావళి, పరిచయ పత్రము, సంస్థాపన పత్రం లాంటి పత్రాలను తప్పనిసరిగా కంపెనీ పరిసమాప్తి చెందుతున్న సమయంలో సమర్పించాలి. వీటితో పాటు కంపెనీ పరిసమాప్తి సమయంలో తయారు చేసుకున్న నివేదికను కూడా సెక్షన్ 344 ప్రకారము సమర్పించాల్సిన అవసరము ఉంటుంది. కంపెనీ పరిసమాప్తి చెందుతున్నప్పుడు కంపెనీ లిక్విడేటర్ను నియమిస్తుంది. ఆ లిక్విడేటరు పత్రాలన్నింటినీ కూడా సభ్యుల మధ్య కానీ, కంపెనీ వద్ద ఉన్నాయి కానీ, ఇతరుల ఎవరి దగ్గర ఉన్న వాటిని అన్నింటినీ కూడా వాస్తవాలకు సంబంధించిన ప్రాథమిక సాక్ష్యాల ప్రకారం ఉండేటట్లు చూడాలి. అంటే కంపెనీ ట్రిబ్యునల్ చేత పరిసమాప్తి చెందినప్పుడు కేంద్ర ప్రభుత్వం చేత విధించబడిన నిబంధనల ప్రకారము కంపెనీకి చెందిన సభ్యులు కానీ, కంపెనీకి చెందిన రుణదాతలు కానీ, కంపెనీకి సంబంధించిన పుస్తకాలన్నింటినీ, కంపెనీకి సంబంధించిన పత్రాలన్నింటినీ తనిఖీ చేయవచ్చు. కంపెనీ కార్యకలాపాల పరిసమాప్తి చెందినప్పుడు, అంటే కంపెనీ రద్దు కాబోతుందన్నప్పుడు ట్రిబ్యునల్ ఆదేశించే విధంగా కంపెనీ యొక్క లిక్విడేటర్ కంపెనీ తరపున ఉన్న పుస్తకాలు, కంపెనీ తరపున ఉన్న పత్రాలన్నింటిని కూడా విడుదల చేయాలి. ఇది ట్రిబ్యునల్ చేత పరిసమాప్తికి మాత్రమే వర్తిస్తుంది. స్వచ్ఛంద పరిసమాప్తికి ఇది వర్తింపు కాదు. మరి సభ్యులు స్వచ్ఛంద పరిసమాప్తి సమయంలో కంపెనీ నియమావళి సూచించిన విధంగా పత్రాలన్నింటినీ కూడా రుణదాతలు ఈ స్వచ్ఛంద పరిసమాప్తి సమయంలో తనిఖీ చేయాలి. లేదా రుణదాతలు సూచించిన ఒక కమిటీ ఉన్నట్లయితే ఆ కమిటీ పక్షంలో రుణదాతలు సూచించిన విధంగా ఈ పత్రాలన్నింటినీ కూడా విడుదల చేసి పరీక్షించాల్సిన అవసరము సెక్షన్ 347 ప్రకారము ఉంటుంది. ఇవి కంపెనీ పరిసమాప్తి చెందినప్పుడు పత్రాలకు సంబంధించిన పరిణామాలు. ఈ విధంగా కంపెనీ పరిసమాప్తి చెందేటప్పుడు మనము గుర్తుంచుకోవాల్సిన పరిణామాలు 6 రకాలని మీకు వివరించడం జరిగింది. మళ్ళీ ఒక్కసారి అవి ఏంటివంటే, ఫస్ట్ వాటాదారులకు సంబంధించిన పరిణామాలు, సెకండ్
రుణదాతలకు సంబంధించిన పరిణామాలు. థర్డ్, అధికారులు మరియు సేవలకు సంబంధించిన పరిణామాలు. ఫోర్త్, కంపెనీకి సంబంధించిన కార్యకలాపాల గురించిన పరిణామాలు. తర్వాత కంపెనీ పరిసమాప్తి సమయంలో ఖర్చులు అంటే వ్యయాలకు సంబంధించిన పరిణామాలు. తర్వాత లాస్ట్ వన్ మనకు పత్రాలకు సంబంధించిన పరిణామాలు. అంటే కంపెనీ స్థాపించేటప్పుడు ఏ పత్రాలను తయారు చేసుకుంటామో ఆ పత్రాల యొక్క పరిణామాలు ఏ విధంగా ఉన్నవి అనేది ఇక్కడ చూపించాలి. ఈ విధంగా 6 రకాల పరిణామాలు కంపెనీ పరిసమాప్తి సమయంలో మనము గుర్తుంచుకోవాల్సిన అవసరాలు ఎంతైనా ఉంటాయి. ఇది ఈరోజు మనము కంపెనీ పరిసమాప్తిలో గమనించాల్సిన పరిమాణాల గురించి చర్చించుకున్నాము. అందరికీ నా యొక్క నమస్కారం.